51% బీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ రిజల్ట్స్ కూడా అట్లనే ఉన్నాయి. నా దగ్గర ఉంది, ఇది అఫీషియల్ డేటా, ఇది పత్రికా విలేకరులు కూడా మీరు గమనించాలి. ఇవాళ మన దగ్గర ఓసీలు మొత్తం మన నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి 170. దాంట్లో 44 గ్రామ పంచాయతీలు టోటల్ ఎక్స్క్లూజివ్గా షెడ్యూల్ ట్రైబ్, అంటే షెడ్యూల్ గ్రామ పంచాయతీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎందుకంటే 100% జనాభా వాళ్ళే ఉంటారు కాబట్టి. ఇక మిగతా ఈ 126 గ్రామాలలో ఓసీల కంటే అదర్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు ఓన్లీ 18 సీట్లు మాత్రమే గెలిచిన 14%. అదేవిధంగా బీసీలు 50%, 63 మంది బీసీ మరి సర్పంచులు మన నియోజకవర్గంలో గెలిచింది. అదేవిధంగా ఎస్సీలో 19%, 24 మంది గెలిచింది. తర్వాత ఎస్టీలో 21%, 17%. వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ 44 కాకుండా ఇంకా 17% ఎస్టీలు గెలిచింది. ఈ విధంగా అంటే మొత్తం సామాజిక న్యాయం వెలుగురుస్తూ ఉంది మన నియోజకవర్గంలో. చెప్పిన దానికంటే 42% అన్నా కానీ ఇవాళ 50% కంటే పైన రిజర్వేషన్ ఇచ్చిన బీసీలకు. తర్వాత నిజంగా కూడా వాళ్ళ చైతన్యం ఎంత గ్రామాలలో ఇవాళ గెలిచి మరి 126 గ్రామ సర్పంచుల పదవులలో మరి 63 మంది బీసీలు ఇవాళ గెలిచి. ఇది నిజామాబాద్ రూరల్ ప్రజల యొక్క చైతన్యానికి మరి పేరు. అదేవిధంగా ఇవాళ చూస్తూ ఉంటే మీరు ఎన్నికలు గమనిస్తూ ఉంటే మనకు మొత్తం కూడా పోలైన ఓట్లలో మనకు 60% కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి. 160% కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి. ఇవాళ మళ్ళీ మిగతా టీఆర్ఎస్ వాళ్ళకు ఒక 18%, బీజేపీ వాళ్ళకు 13%, ఇతరులకు 8% పడతాయి. ఇట్లా ఈ విధంగా లెక్క, అంటే అఫీషియల్ డేటా చెప్తున్నా మీడియా వాళ్ళ కొరకు. అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజామాబాద్ రూరల్లో తిరుగులేని శక్తిగా 160% జనాభాలో ఓట్లు సాధించుకొని ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది. అది ఎట్లా ఎదిగింది అంటే మీ సహకారంతోనే, మీ యొక్క కోఆపరేషన్తోనే. కాబట్టి వల్ల మీకు అందరు కూడా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.